ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను వర్మ. మనతో పాటు ఉన్నారు ఉత్తరాంధ్ర సిటిజన్ ఫోరం కన్వీనర్ రావణమూర్తి గారు. అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అసలు ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో స్పష్టమైన హామీ తీసుకురావాలంటూ కూడా ఉత్తరాంధ్ర సిటిజన్ ఫోరం తరఫున వీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సార్ చెప్పండి రావణమూర్తి గారు, అసలు ప్రైవేటీకరణ లేదంటారు, అయినా కానీ ఒక పక్కన ఆస్తులు అమ్మేస్తూ ఉన్నారు, ఒక పక్కన ఉద్యోగులు తీసేస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ ప్రైవేటీకరణ చేయాలనే తలనొప్పితోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ కూడా ఓ పక్క ఏమీ లేదు అని రకరకాల అంటే ఏ విధంగా అంటే ఏదో విధంగా ఉత్తరాంధ్ర ప్రజల్ని, మన తెలుగు ప్రజల్ని వాళ్ళ దారి మళ్లించడం కోసం సెయిల్లో కలుపుతాము, లేకపోతే దీన్ని భద్రంగా ఉంచుతాము, ఇట్లాంటి మాటలు చెప్తున్నారు. కానీ మరోపక్క కాంట్రాక్ట్ లేబర్ 4290 మందిని తీసేయడానికి, లేకపోతే 2500 మంది ఎంప్లాయీస్ విఆర్ఎస్ ఇచ్చడానికి, లేకపోతే 500 మందిని ఛత్తీస్గఢ్ పంపించడానికి, ఇట్లా రకరకాలుగా చేసి ప్లాంట్ని చాలా బలహీనం చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్లీ మేమేమంటాం అంటే ముందు ప్లాంట్ బతకడానికి రా మెటీరియల్ అవసరం, బొగ్గు అవసరము, తర్వాత ఐరన్ ఓర్ అవసరము. ఈ రెండింటినీ సమకూర్చండి, తర్వాత సంగతి మాట్లాడదాం. ముందు బతకాలి కదా, బతికిన తర్వాత కదా, చనిపోయిన తర్వాత శవాన్ని ఏం చేసుకుంటారు? అలా కాకుండా దీన్ని అమ్మేయడం కోసం ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఏదో విధంగా దీన్ని బలహీనపరుస్తూ ఇక్కడ నెమ్మదిగా మనం చంపేయాలనుకున్న కుక్కకి పిచ్చి కుక్కని ఎలా పేరు పెడతామో అలాగా దీన్ని సిక్కు అయిపోయింది, దీన్ని బతకలేవు అని ఇవాళ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా సహాయం చేయలేదు. అంటే 500 crores ఇచ్చాము కూడా. 500 crores దేనికి ఇచ్చారు? జిఎస్టీ కోసం ఇచ్చారు. వాళ్ళు పిఎఫ్ కట్టినాను ఇలాగ 500 కోట్లు ఇచ్చారు, ఇలాగ 500 కోట్లు పట్టుకుపోయారు. ఎవరికి పెట్టిపోయారు? సెంట్రల్ గవర్నమెంట్. దీంట్లో ₹1 కూడా దీన్ని బొగ్గు కొనడానికి కానీ, లేకపోతే ఐరన్ ఓర్ కొనడానికి కానీ, ఇతర పర్పస్ కోసం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఎవరైనా సరే ఆ డివియేట్ చేస్తే ₹1 కూడా ఏదైనా దేనికైనా ఖర్చు పెడితే సివియర్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఆర్డర్లో ఉంది. అంటే వీళ్ళు స్టీల్ ప్లాంట్ బతకడానికి ఇవ్వట్లేదు, మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకోవడానికి ఈ 500 కోట్లు ఇచ్చారు. రేపొద్దున ఒక్కొక్క 1000 కోట్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళకి చెల్లింపు కోసం ఇస్తారు. అది కాదు కదా మేము అడిగేది. బొగ్గు కొనడానికి ఇవ్వండి, ఐరన్ ఓర్ కొనడానికి ఇవ్వండి, లేకపోతే ఈ రెండు మీరు ఎన్ఎండిసి నుంచి ఏర్పాటు చేయండి, మాకు డబ్బులు అవసరం లేదు. అంటే మ్యాంగనీస్ లాంటి ఇవి ఖనిజాలు కూడా కేటాయించమని చెప్పి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న కొన్ని ఖనిజాలు ఉన్నాయి. అవి మన ఇక్కడ మన విజయనగరం జిల్లాలో ఉన్నాయి. అవి పర్వాలేదు, దాని వరకు ఇసుక కావాలి, చాలా ఇసుక గనులు కావాలి, వాటికన్నిటికీ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. కానీ మనకి ఇవాళ కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఐరన్ ఓర్ కావాలి, మనకి బొగ్గు కావాలి. కోకింగ్ కోల్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం? మన ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకుంటున్నాం. నెంబర్ 1 క్వాలిటీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఏంటంటే నెంబర్ 1 ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే నాణ్యత గల మన స్టీల్ కావాలంటే విశాఖపట్నం స్టీల్ నుంచి ఇస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి అన్ని బ్రహ్మాండంగా టెక్నికల్గా అన్ని సౌండ్స్ ఉన్నాయి. కానీ లేనిది ఏంటంటే ఒక్క ఐరన్ ఓరు బొగ్గు లేదు. దానివల్ల తప్ప ఈ రెండింటిని భర్తీ చేస్తే ఇది నష్టాల్లో ఉండదు. ఇవాళ ఇస్తే రేపు నుంచి లాభాల్లో ఉంటుంది. సార్ ఒకటి స్పష్టంగా చెప్పండి, స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందా, లేకపోతే ఇది మొత్తం నిధులు లేక ఎలా అయిపోయింది? కేవలం నిధులు లేక. ఎందుకంటే థర్డ్ బ్లాస్ట్ ఫర్నేస్ ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు ఏంటంటే సొంత నిధుల్ని స్టీల్ ప్లాంట్ ఖర్చు పెట్టింది. దాంతో రిజర్వ్స్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఆ రిజర్వ్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో వర్కింగ్ క్యాపిటల్కి చాలా ఇబ్బంది కలిగింది. అంతే తప్ప నష్టాల్లో ఎప్పుడూ లేదు. ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ స్టార్టింగ్లో 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కింద ఇచ్చింది. 5,000 కోట్లకి ₹1,00,000 కోట్ల తిరిగి స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఈవేళ మీరు చూశారు, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరి జగన్ గారి గవర్నమెంట్లోనూ 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాము, చేశారు అంటున్నారు కదా. మరి ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్లో కూడా రకరకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి ₹1,000 కోట్ల అప్పులు తెచ్చారు కదా. కేవలం 10,000 కోట్లు ఎందుకు ఇవ్వరు? మా ఆర్గ్యుమెంట్ అది. తర్వాత గుజరాత్లో ఉండే ఇలాంటి యూనిట్స్ అన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు సపోర్ట్ చేయరు? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేదనా? బీజేపీ ప్రభుత్వం అధికారంలో లేకపోతే అధికారంలో లేని రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్ని అమ్మేస్తారా? అమ్మేస్తే మనం అంతా కూడా చూస్తూ ఊరుకోవాలా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కనుక నిధులు సమకూర్చకపోతే
చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన చేయాలి. చంద్రబాబు నాయుడు గారికి అబ్సల్యూట్ మెజార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు ప్రజలు. ఈ బలాన్ని ఉపయోగించుకొని మోడీతో నువ్వు ఇస్తావా ఇవ్వని అడిగే సత్తా, ఎందుకంటే ఆంధ్రుల ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూ అది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టింది ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం. ఈ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలంటే మోడీతో తాడో పెడో తేల్చుకోవాలి. నువ్వు ఏవో స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనూ ఉంచడానికి ఇష్టపడట్లేదు, అయితే మేము మిమ్మల్ని విత్డ్రా చేసుకుంటాం, మీ మద్దతు ఇవ్వలేము అని చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పాలి. అది మనం చెప్పకపోతే ఉత్తరాంధ్ర మొత్తం ఇక్కడి నుంచి యాజిటేషన్, ప్రజా వ్యతిరేకత ఎంతుందో చూపిస్తాం. ప్రజల్లో చంద్రబాబు నాయుడు పట్ల కానీ మోడీ గారి పట్ల కానీ వ్యతిరేకత ఎంత ఉందో. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రులకు మన సెంటిమెంటు, ఆంధ్రుల ఆత్మగౌరవం సంబంధించిన ఇష్యూ. దీన్ని తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు చంద్రబాబు పర్యటనలో మీకు ఏం కావాలని డిమాండ్ చేస్తారు? చంద్రబాబు నాయుడు పర్యటనలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. దానికి సంబంధించి మోడీ గారితో చంద్రబాబు నాయుడు గారు ఒప్పించాలి. మోడీ గారు ఒప్పుకోకపోతే చంద్రబాబు నాయుడు బేషరతుగా ఆయనకి మద్దతును ఉపసంహరించుకోవాలి. అంతే. ఒకటే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలంటూ ఇటు ప్రజా సంఘాలు, అటు కార్మిక సంఘాలతో పాటు కూడా మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉంటాను. ఉత్తరాంధ్ర సిటిజన్ ఫోరం కన్వీనర్ చంద్రబాబు ఈ పర్యటనలో స్పష్టమైన హామీని పొంది 10,000 కోట్లని ప్రకటన చేయించాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ అజిత్ వర్మ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.